21వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 62వ అధ్యాయము 6వ వచనము. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. సహోదరి సహోదరులారా, ప్రభువుని ఆశ్రయించినప్పుడు మనము సురక్షితంగా ఉండగలము. ఈ లోకంలో ఎన్నో కీడులు అపాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. ఎటువంటి శ్రమ కలిగిన పోరాటం వచ్చినా ముందు మనము ప్రభువుని ఆశ్రయించే వారముగా ఉండాలి. సంపూర్ణంగా ప్రభువుని విశ్వసించాలి. అనుకూలమైన పరిస్థితులలోనే కాదు, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ప్రభువుని సంపూర్ణముగా నమ్మగలగాలి. మన రక్షణకు ఆధారం ప్రభువే. పాపము వలన వచ్చు జీతము మరణం నుండి, అంటే నిత్య నరకాగ్ని నుండి మనల్ని రక్షించి నిజమైన రక్షణను అనుగ్రహించి నిత్య జీవంలోనికి ప్రవేశింపచేసే దేవుడే మన ప్రభువు. ప్రభువే మనకు రక్షణ ఆధారము. ఒక వ్యక్తి కోటలో ప్రవేశించినప్పుడు శత్రువుల బాధ నుండి కాపాడబడతాడు, సురక్షితంగా ఉంటాడు. ప్రభువే మనకు ఎత్తైన కోట. ప్రభులోనే మనము సురక్షితంగా జీవించగలము. ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉన్నా అదే ముగింపు కాదు, కానీ ప్రభువుని మీరు ఆశ్రయించినప్పుడు ప్రభు అనుగ్రహించు గొప్ప విడుదలను మీరు చూస్తారు. ప్రభువులో మీరు బలంగా స్థిరంగా ఉంటే ఏ పరిస్థితి చేతను మీరు కదిలింపబడరు. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎటువంటి శ్రమ పోరాటము కలిగిన మా జ్ఞానముపై, బలముపై, మనుషులపై, మరి ఇంకా దేనిపైన ఆధారపడే వారముగా కాకుండా కేవలము మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే వారముగా మేము ఉండాలి తండ్రి. మీరే మా ఆశ్రయ దుర్గము అని గ్రహించాలి ప్రభువా. మాకు నిజమైన రక్షణ ఇచ్చేది మీరే అని మేము తెలుసుకోవాలి తండ్రి. మా ప్రతి పాపమును క్షమించి మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. ఏ పరిస్థితిలోనూ కదిలింపబడని గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరే మా విశ్వాసమును బలపరచండి తండ్రి. జీవితంలో ఎన్ని పోరాటాలు కలిగినా సంపూర్ణముగా మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీలోనే మేము సురక్షితంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.